అంటే వాస్తవంగానే దయాకర్ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే మా ఇద్దరికి కూడా రేవంత్ రెడ్డి గారు ముద్ర ఉండటం కూడా నష్టం జరుగుతున్నట్టు అనిపిస్తుంది. పాపం ఆయనకు అనౌన్స్ చేసింది కూడా నేను ఒక పేపర్లో చూసిన, ఒక పేపర్లు ఇచ్చిండ్రు. ఆయనకు అనౌన్స్ అయినాక కూడా నల్గొండ జిల్లాకు సంబంధించిన కొంతమంది పెద్ద లీడర్లు మళ్ళీ దాన్ని మాట్లాడి క్యాన్సిల్ చేయించిందని. అంటే మా మీద రేవంత్ రెడ్డి గారు ముద్ర ఉండటం కూడా మాకు నష్టం జరుగుతున్నట్టుంది. అంటే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కూడా అంటే అధిష్టానం దగ్గర మార్చుతున్నారా లేదా రాష్ట్ర స్థాయి నాయకులే మార్చుతున్నారు? అధిష్టానం నుంచే ఆ మార్పు. అంటే జిల్లాలు కూడా జిల్లాలందరూ పెద్ద లీడర్లు ఉండటం, వాళ్ళ మాట కూడా అధిష్టానం వినే పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి వాళ్ళ ఆప్షన్ను కూడా అధిష్టానం మరి స్వీకరించి చేసినట్టు అనిపిస్తుంది. అంటే మాజీ పీసీసీ అధ్యక్షులు, సిఎల్పి నాయకులు ఇలాంటి పెద్ద నాయకులు ఉండడం మీకు అద్దెకి శాపంగా మారిందా? కొంతమంది నాయకులు